హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. నాకు నిన్న పెట్టిన వీడియోలో ఒక పర్సన్ కామెంట్ చేశారనమాట. ఏంటంటే, జీవిత సత్యాలు అని కంటిన్యూ చేయొచ్చు కదా! చాలా బావుంటది అని జెప్పి. దట్ టూ నాకు పర్సనల్‌గా కొంతమంది నాకు చాలా కనెక్ట్ అయిందిది వీడియో. చాలా పోర్ట్రే అవుతుంది. అంటే ప్రతి ఒక్కడు నన్ను నేను రిలేట్ చేసుకుంటున్నాను అన్నట్టుగా చెప్పారు. సో, వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా అని అనను గాని, వాళ్ళని ఉద్దేశంగా తీసుకొని, నేను ఈ వీడియోస్ అనేవి కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో, నేను ఫిక్స్ అయ్యానంటే డెఫినిట్‌గా చేస్తాను అని మీకు చాలా మందికి తెలుసు. సో, నౌ ఐ యామ్ డూయింగ్ థిస్ ఫర్ యూ ఆల్. జీవిత సత్యాలు. ఇది కంటిన్యూ చేద్దాం ఇక్కడి నుంచి. ఇది ఎపిసోడ్ 2 నిన్నటి నుంచి ఇది ఎపిసోడ్ 1 కింద తీసుకుందాం. నిన్నటిది కంటిన్యూషన్‌లో ఎళ్దాం. దీన్నే అలసిన బ్రతుకులు. నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటది. నేను ఇంతకుముందు ఒక కాన్వర్జేషన్ అనేది నా ఫ్రెండ్‌తో స్టార్ట్ చేసిన. అది 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేసాం. మూడో ఎపిసోడ్ వితిన్ ఎ షార్ట్ టైమ్ కొత్త పర్సన్స్‌తో మీ ముందుకొస్తాను. బట్ జీవిత సత్యాలు మాత్రం విందాం. నిన్నటిదే టాపిక్ కంటిన్యూ చేసుకుందాం. మనీ. అది ఏ విధంగా, ఎలాగా అనేది నేనిప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జనరల్‌గా మన ఇండియా అనేది ఒక వరం అంటాను నేను. కొన్ని సందర్భాల్లో. ఎందుకు అనేది రీజన్ చెప్తాను నేను. బేసిక్‌గా ఇప్పుడు నేను వేరే కంట్రీలో ఉంటున్నానండి. ఇండియా వదిలేసి. సో, ఇండియా వదిలేసి వేరే కంట్రీలో ఉంటున్నాను అనంటే, మీరు వెంటనే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు. అక్కడ ఎలా ఉంటాడు? ఏంటి? ఇలాంటి థాట్స్ అనేవి చాలా మందికి మెయిన్‌గా వచ్చేవి. కానీ ఒకటి నాకు అర్థమైంది ఏంటి అనంటే, ఇండియా అనేది నువ్వు ఎంత సంపాదించినా ఒకడికొకడు తోడుంటాడు. ఒకడికొకడు ఎమోషన్స్‌లో కానీ, ఐ మీన్ బాధల్లో కానీ, సంతోషంలో కానీ ఏదో ఒక విధంగా ఎవడో ఒకడు ఒక పర్సన్‌కి డెఫినిట్‌గా నీకు పక్కనే నిలబడి ఉంటాడు. కానీ కంపారిటివ్‌లీ ఇక్కడికొచ్చేసరికి మాత్రం ఒకడితో ఒకడికి సంబంధం ఉండదు. నువ్వు రోడ్డు మీద పడిపోయినా కూడా వచ్చి లేపేవాడు ఉండడు. ఈవెన్ లేపుతారేమో కానీ అంత ఎఫెక్షన్ అనేది ఉండదు. ఒక ఎవడి పని ఆడే చేసుకోవాలి. నీ పని నువ్వు చేసుకొని అయితేనే బతకాలి. నీ వంట నువ్వు వండుకోవాలి. నీ తిండి నువ్వు తినాలి. ఓన్లీ బ్యాచిలర్స్ ఒకటే కాదు. ఈవెన్ ముసలోళ్ళతో సహా చెప్తున్నా. ఇక్కడున్న సిట్యుయేషన్స్ అలా ఉంటాయి ఇక్కడ. కానీ వేరే దేశాల్లో ఉండే ప్రతి ఒక్కడు మన ఇండియన్స్ అందరూ ఏమంటారు? ఇండియాని వదిలేసి అనవసరంగా వచ్చానురా. ఇండియానే తోపు ఇండియా అంటే, అసల ఆ ఇండియాని ఎందుకు వదిలేసొచ్చానో అని ఫీల్ అవుతున్నాను అని ప్రతి ఒక్కడు చాలా మంది నేను విన్నోళ్ళలో ఔట్ ఆఫ్ ఇండియా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెప్తారు నాకు తెలిసినోళ్ళలో. కానీ ఇన్ని మాటలు చెప్పినోళ్ళు కూడా ఇండియా వస్తారా? రారు. ఎందుకు రారు? వేరే దేశాల్లో కంపారిటివ్‌లీ ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ డబ్బులొస్తాయి. సో, డబ్బులకి డబ్బుల మీద ఆధారపడి డెఫినిట్‌గా ఇండియా అయితే రారు. చూసారా? ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్‌లింక్డ్ టు మనీ అని నిన్న చెప్పిన వీడియోకి ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది. సో, వితౌట్ మనీ యూ ఆర్ నథింగ్ అనేది ఈ ఒక్క పాయింట్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పా. సో, రెండోది ఇంకోటేంటి అనంటే అనొచ్చు. డబ్బులు మాత్రమే జీవితం కాదు అని ప్రతివోడు అనొచ్చు. అందరూ అలా ఉండరు అని. నిజమే నేను ఒప్పుకుంటా. బట్ సిట్యుయేషన్స్ రీత్యా అవ్వచ్చు, పరిస్థితుల ప్రభావం వల్ల అవ్వచ్చు చెప్పలేం. ఎలాగైనా సరే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. కొన్ని కొన్ని సార్లు మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటదనమాట డెస్టినీ అనేది. సో, అలాంటి సందర్భాల్లో ఈవెన్ ఇప్పుడు నేనే ఉన్నానండి. నాకు ఇక్కడికి ఆపర్చునిటీ వస్తది. నేనొస్తాను అని నేను అనుకోలా. అక్కడ ఉన్నంత సేపు అందరికి నేనేమని జెప్తా, ఇండియా తోపు ఇండియాని వదిలి ఎళ్ళను అని అంటా. బేసిక్‌గా నేను ఇక్కడికొచ్చేదాకా నేను కూడా వస్తాను, నేనిక్కడ ఉంటాను, ఇండియాని వదిలి అసలొస్తాను అని నేను నా కల్లో కూడా అనుకోలే. లిటరల్లీ చెప్తున్నా. జస్ట్ లోపల ఉండేది. ఓకే. అంతమంది ఎళ్తున్నారు. మనకు కూడా ఏదో ఒక ఎప్పుడో ఒక టైంలో ఎళ్తామేమో. జస్ట్ టూరిస్ట్ కిందైనా తిరిగి రావచ్చేమో అని ఉండేది. బట్ ఇక్కడికొస్తానని ఎప్పుడు అనుకోలా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకొస్తాం జనరల్‌గా మాట్లాడుకోవాలంటే? సంపాదించుకోవడానికే డెఫినెట్‌గా. మనకొచ్చే జీతం నువ్వు రూ. 1,00,000 వస్తే రూ. 1,00,000లో 50,000 పోయినా అట్‌లీస్ట్ 50,000 మిగులుతుంది గదా! అని ఒకే ఒక థాట్‌లో వస్తాం. సో, నాకు కంపారిటివ్‌లీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, నిన్న నేను చెప్పినట్టుగానే మనీ ఈజ్ ఎవ్రీథింగ్. బట్ ఒకటైతే క్లారిటీ ఏంటి అనంటే, ఇండియాలో ఉన్నోళ్ళు లక్కీ అనంట. నేను ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాను కాబట్టి. ఎందుకు లక్కీ అనంటే, దే హావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ మనీ. మనీ ఉన్నా లేకపోయినా పక్కన పెడితే, ఎమోషన్స్ ఉంటాయి. అందరికి దగ్గరలో ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ అవసరానికి అందుబాటులో ఉంటారు.
ఓకే. ఇదేనా లైఫు? డబ్బు కాదా అనంటే కాదని నేననను. డబ్బు కూడా ఇంపార్టెంటే. బట్ ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా డబ్బనేది గుర్తురాదు. బట్ మనకి డబ్బనేది అత్యవసర పరిస్థితుల్లో అవసరం అయితుంది అని అన్నప్పుడు కంపల్సరీ వాటిల్ని వదులుకోవాల్సిన సిట్యుయేషన్ ఒస్తది. ఐ మీన్ వదులుకోవాల్సింది ఇన్ ద సెన్స్ దూరంగా ఉండాల్సిన సిట్యుయేషన్ ఒస్తది. సో, అలాంటి సినారియోల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఇది జీవిత సత్యం కిందకే వస్తది నా ఫీలింగ్. జీవిత సత్యాల్లో ఇది వన్ ఆఫ్ ద పాయింటే. దిస్ ఈస్ ద ఎపిసోడ్ డెడికేటెడ్ టు దిస్ పాయింట్. అండ్ అలసిన బ్రతుకులు. కనెక్షన్ చేస్తానండి. ప్రతి దాన్ని జీవిత సత్యాల నుంచి అలసిన బ్రతుకులు. అలసిన బ్రతుకులకి మెయిన్ నేను ఆ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటో ఇంతకుముందు 2 ఎపిసోడ్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. చూడకపోతే కనుక ఆ 2 ఎపిసోడ్స్ చూడండి. నేనెందుకు ఆ ఛానెల్ ఐ మీన్ ఆ వీడియోస్ పెడుతున్నాను అన్నది మీకు అర్థమవుద్ది. సో, నెక్స్ట్ వీడియోస్‌లో కంటిన్యూ చేద్దాం. సో, ఈ వీడియో ఇక్కడితో ఆపుదాం. నెక్స్ట్ వీడియోలో మంచి పాయింట్స్ వస్తాయి మీ ముందుకి. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల.